సినిమా పెద్దలందరికీ నమస్కారం. 24 క్రాఫ్ట్స్ పాపం చాలా రోజులుగా ఏ పని లేకుండా అల్లాడిపోతున్నారు సార్. దయచేసి సినీ పెద్దలు ఎవరైతే ఉన్నారో సినిమాలు తీస్తున్న వాళ్ళు, మా సినిమా కూడా ఆపేసాం, కేవలం మీరు ఆపేయమన్నారని. మా ప్రొడ్యూసర్కి చాలా నష్టం వచ్చింది, అందుకే ఈ అవతారం ఎత్తాను. ఇంకా మీట ఎవరైనా సినిమా ఇండస్ట్రీ పెద్దలు పేదలు పనిచేసే వాళ్ళు కడుపు కొట్టరామని చూస్తే నేను ఒప్పుకోను, భగవంతుడు ఒప్పుకోడు. మీ అందరూ అనుభవిస్తారు. ఏం అనుభవిస్తారు? మీరు సంపాదించిన మొత్తము జనాల్ని పిండి సంపాదించిన డబ్బులంతా కూడా ప్రజల పాలైపోతుంది త్వరలో. కాబట్టి మీరందరికీ హెచ్చరిస్తున్నాను, సినీ ఎవరైతే ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకొని కార్మికులకు కూడా డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళు అడిగిన మినిమం వేజెస్ కూడా ఇవ్వకుండా సినిమాలను ఆపేసుకొని మీరు బలుపుగా చూస్తున్నారు. ఏ అండ చూసుకొని మీ వెనకాల ఉన్నారనుకున్నారో, ముందు వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను, మీరు అనుభవిస్తున్న ఏది శాశ్వతం కాదు, అంతా బూడిదైపోతుంది ఒకరోజు. కాబట్టి అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఏ 24 క్రాఫ్ట్లు అయితే సినిమా ఇండస్ట్రీ నమ్ముకొని బతుకుతూ ఉందో, ఆ 24 క్రాఫ్ట్లు అందరికీ కూడా మీరు వాళ్ళని పిలిపించుకొని కూర్చొని పెట్టుకొని వాళ్ళు వీళ్ళు సయోధ్యగా వాళ్ళకేం కావాలి, మీరేమిస్తారు, ఏం పని చేసుకుంటారని చేయించుకోండి. ఎన్ని రోజులు ఆపుతారు సార్? ఎంతకాలం ఆపుతారు సార్? ఎన్ని రోజులు ఆపినా నష్టపోయేది ఎవరు సార్? సినిమా తీస్తున్న ప్రొడ్యూసర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద హీరోలుగా చేస్తున్నారు కదా సార్. పెద్ద హీరోలుగా చేస్తున్న మీ అందరికీ చేతులు ఎక్కి మొక్కుతున్నాను, మీ అందరినీ విజ్ఞప్తి ఇస్తున్నాను. దయచేసి సినిమా పెద్దలు అనుకుంటున్న మీరందరూ కూడా ఏ 24 క్రాఫ్ట్స్ అయితే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని పిలిపించుకొని, వాళ్ళ నాయకుల్ని పిలిపించుకొని కూర్చొని ఇమ్మీడియట్గా ప్రాబ్లం సాల్వ్ చేసి షూటింగ్లు చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తాను. ఒకవేళ మీరు ఇలానే పెండింగ్ పెట్టుకొని ఇలానే చాలా కాలం చేస్తానంటే, వాళ్ళు అడిగిన డబ్బులు మొత్తం ఇచ్చి నా ప్రొడ్యూసర్లు చెప్పే సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఈరోజు చెప్తున్నాను సార్, నేను స్టార్ట్ చేస్తే యజ్ఞం, మీరు స్టార్ట్ చేస్తే జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.